హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150 2024 మోడల్ ఇప్పుడు మన ముందు ఉంది. ఈ బైక్లో మనకి అద్భుతమైన గ్రాఫిక్స్, అలాగే బ్లూటూత్ కనెక్టివిటీతో కూడినటువంటి డిజిటల్ కన్సోల్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ తోటి ఈ వెహికల్ని మనకి 2024లో ఆఫర్ చేశారు. ఎలక్ట్రిఫైయింగ్ గ్రాఫిక్స్ తోటి చూడటానికి చాలా చక్కగా ఉంది. దీంట్లో మనకి డ్యూయల్ డిస్క్ ఉంది, సింగిల్ సీట్ అయితే ఉంది. ఇప్పుడు మీరు సింగిల్ సీట్ వేరియంట్ అయితే చూస్తున్నారు. ఆల్మోస్ట్ మీకు డౌట్స్ వచ్చి ఉండొచ్చు, కొత్త ఫీచర్స్తో వస్తుంది కాబట్టి ప్రైస్ పెరిగిందా, అలాగే ఇంజన్లో ఏమన్నా మార్పులు చేశారా, అసలు మైలేజ్ ఎంత ఇస్తుంది, ఇలాంటి విషయాలన్నిటి గురించి ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు టూ వీలర్ కంటెంట్ని మిస్ కాకుండా అందిస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసే వీడియో చూడండి, అలాగే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ వండర్ఫుల్ మిషన్ని మనకి స్పాన్సర్ చేసింది రివ్యూ కోసం బజాజ్ తిరుమల ఒంగోలు గ్రూప్. సో ప్లీజ్ విజిట్ చేయండి దగ్గరలో కనుక ఉన్నట్లయితే. అలాగే ఇక్కడ మనకి 2000 క్యాష్ బ్యాక్ తోటి వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చాలా మంచి విషయం అని చెప్పాలి. ఫ్రెండ్స్, ఈ రివ్యూని కొత్తగా మారినటువంటి గ్రాఫిక్స్ తోటి మొదలు పెడదాం. 150cc స్టిక్కరింగ్ అయితే మాత్రం మనకి వైట్ కలర్, అలాగే బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్ తోటి బోల్డ్గా అయితే మాత్రం మనకి ట్యాంక్ మీద ఆఫర్ చేశారు. అలాగే రెడ్ కలర్ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది, దానికి బ్యాక్గ్రౌండ్లో మనకి కార్బన్ ఫైబర్ స్టిక్కరింగ్ కూడా అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఈ సరికొత్త గ్రాఫిక్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మనకి పల్సర్ బ్యాడ్జింగ్ ఏదైతే ఉందో అది 3Dలో ఉంది, సిల్వర్ కలర్లో చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. ట్యాంక్ మీద రైడర్ కనిపించే విధంగా 2 రెడ్ కలర్ స్ట్రైకింగ్స్ అయితే మాత్రం మనకి ట్యాంక్ మీద అయితే చూడొచ్చు. సరికొత్త గ్రాఫిక్స్ అని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ టెయిల్ డోమ్ మీద కూడా మనకి గ్రాఫిక్స్ అయితే చేంజెస్ చూడొచ్చు. రెడ్ కలర్ స్టిక్కరింగ్ కింద కార్బన్ ఫైబర్ స్టిక్కరింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు 150cc లోగో తోటి. అలాగే మిడిల్ ఆఫ్ ది పార్ట్ ఏదైతే ఉందో ఇది మనకి మ్యాట్ ఫినిషింగ్లో అయితే ఉందన్నమాట. దీని మీద ఒక చిన్న డీటెయిల్ అయితే చూడొచ్చు, కార్బన్ ఫైబర్ స్టిక్కరింగ్ అయితే మనం ఇక్కడ కనిపిస్తూ ఉంది. గ్రాఫిక్స్ తర్వాత మనకి మారినటువంటి అతిపెద్ద చేంజ్ ఏదైనా ఉందంటే పల్సర్ 150లో డిజిటల్ కన్సోల్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ. ఇది మనకి మోడ్ స్విచ్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీన్ని మోడ్ స్విచ్ తోటి ఆపరేట్ చేయొచ్చు. అలాగే స్విచ్ కేస్ కూడా మారిందనమాట. హ్యాండిల్ బార్ దగ్గర ఉన్నటువంటి స్విచ్ కేస్ కూడా మీరైతే చేంజెస్ చూడొచ్చు. సో ఇక మనకి బజాజ్ రైడ్ గైడ్ అనే యాప్ ద్వారా మనం బ్లూటూత్ కనెక్టివిటీ తోటి మనం డిజిటల్ కన్సోల్కి అయితే నావిగేట్ అవ్వచ్చు అనమాట. సో మీకు మోడ్ స్విచ్ ద్వారా మీకు కావాల్సినటువంటి ఫీచర్ని రన్నింగ్లో ఉన్నప్పుడే మనం అయితే చూడొచ్చు. సో కొన్నిటికి మనకి కన్సోల్ పక్కనైతే ఇస్తున్నారు స్విచ్చెస్. మనకి అలా ఇస్తే ఏమవుతుందంటే హ్యాండిల్ బార్ వదిలిపెట్టాల్సి వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే ఏబిఎస్ సింబల్ కనిపిస్తుంది, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ కనిపిస్తూ ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ న్యూట్రల్ సింబల్, సైడ్ ఇండికేటర్ లైట్స్ కి సింబల్ కనిపిస్తూ ఉంది. అలాగే మనకి హై బీమ్, లో బీమ్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇక దీంట్లో డిస్టెన్స్ టు ఎంటీ, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, టైము, గేర్ పోస్టింగ్ ఇండికేటర్, స్పీడోమీటర్, అలాగే రెవ్ మీటర్, ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ నుంచి డిజిటల్ కన్సోల్లో చూడొచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ తోటి మనం కనెక్ట్ అయిన తర్వాత మన ఫోన్లో వచ్చేటువంటి మెసేజ్ అలర్ట్స్, ఫోన్ కాల్ అలర్ట్స్ అన్నీ కూడా మనకి డిజిటల్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మీటర్లో. సో ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ప్రతిసారి వెహికల్ నడుపుతూ జేబులో ఉన్నటువంటి ఫోన్ తీయటం అనేది చాలా రిస్క్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మనకి పల్సర్లో ఈ బాధ లేదు. అలాగే మనకి మీటర్ కన్సోల్ చుట్టుపక్కల కార్బన్ ఫైబర్ టెక్స్చర్ తోటి మనకి చిన్న డీటెయిల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కొంచెం కొత్తగా అయితే ఉందన్నమాట. ఇది మెయిన్గా కూడా మనకి కన్సోల్లో మారినటువంటి మెయిన్ ఫీచర్స్. ఇక 2024లో బజాజ్ పల్సర్ 150లో వచ్చినటువంటి అతిపెద్ద యూజ్ఫుల్ అప్డేట్ ఏదైనా ఉందంటే యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం. సో ప్రతిసారి లాంగ్ రైడ్కి వెళ్ళినప్పుడు ఛార్జింగ్ కేసు మనతో పాటు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. పర్సనల్లీ ఈ ఫీచర్ నేను ప్రతి బైక్లో రావాలని కోరుకుంటున్నాను. చాలా మంచి విషయం. ఇక గ్రాఫిక్స్ వైజ్ కూడా మనకి హెడ్ ల్యాంప్ దగ్గర కొంచెం చేంజెస్ అయితే చూడొచ్చు. కార్బన్ ఫైబర్ స్టిక్కరింగ్, అలాగే మనకి రెడ్ కలర్ స్టిక్కరింగ్ లాస్ట్ టైం కింద అయితే ఉండేది హెడ్ ల్యాంప్లో మనకి సైడ్ ఇండికేటర్ బల్బ్ పక్కన. ఇప్పుడు పైకి అయితే వైజర్ కిందకైతే షిఫ్ట్ చేశారు. ఇక బజాజ్ పల్సర్ 150లో సైడ్ ఇండికేటర్ బల్బ్ చాలా ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి. ఇవి హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది 2024 బజాజ్ పల్సర్ 150లో వచ్చినటువంటి మేజర్ చేంజెస్ అన్నమాట. సో మీకు ఇంజన్ పరంగా అయితే మాత్రం ఎలాంటి చేంజెస్ లేవు. ఇంజన్ గార్డ్ అయితే మీకు ఫైబర్ ప్లాస్టిక్లో అందిస్తున్నారు. దాని మీద మనకి స్టిక్కరింగ్ డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే పాత పల్సర్ 150లో ఇదివరకు మనకి BS6లో చూసినటువంటి ఇంజనే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. బజాజ్ కంపెనీ వల్ల డిజిటల్ ట్విన్ స్పార్క్ ఇంజన్ అన్నమాట ఇది. సో టెక్నికల్గా మాట్లాడుకుంటే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగినటువంటి ఎయిర్ కూలింగ్ ఇంజనే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. ఒక గేర్ కిందికి, మిగతా 4 గేర్లు వెనక్కి వేసుకుంటాం. డిజిటల్ ట్విన్ స్పార్క్ అవ్వటం వల్ల కంబర్షన్ ఛాంబర్లో బెటర్ పవర్ అయితే మాత్రం మీకు వస్తుందన్నమాట. అది ఒక సబ్సిక్వెంట్ రైడ్ అయితే మీకైతే అందిస్తుంది. ఇక ఇది మనకి ఆల్వేస్ కిక్ స్టార్ట్ తోటే ఆఫర్ చేస్తున్నారు. కిక్ స్టార్ట్ మనకి స్టాండర్డ్ వేరియంట్లో ఉంటుంది, డబుల్ డిస్క్లో అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడుకుంటే 13.25 Nm టార్క్, 14 PS పవర్ తోటి ఇది అవైలబుల్గా ఉంటుంది. లాంగ్ రైడ్కి చాలా బాగుంటుంది. సిటీ కమ్యూట్ చేసేటప్పుడు కూడా ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అండ్ మనకి హెడ్ ల్యాంప్ సెక్షన్లో ఎలాంటి చేంజ్ లేదు, హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అండ్ సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మనకి హాలోజన్ ఇవ్వడం అనేది నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసింది. 2024లో ఉన్నాం, ఎల్ఈడీకి అప్గ్రేడ్ చేసినట్లయితే చాలా బాగుండేది.
ఇక బ్యాక్ సైడ్ పవర్ఫుల్ ఎల్ఈడి అయితే మనకి టెయిల్ ల్యాంప్గా అందిస్తున్నారు. వెళ్ళేది పల్సరే అనే విధంగా ఈ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఫ్రంట్ ప్రొఫైల్లో మనకి రిఫ్లెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి వీల్ పైన. అలాగే మనకి 260 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ అయితే చూడొచ్చు. ఏబిఎస్ రింగ్ అయితే ఉంది. సో స్టిక్కరింగ్ కూడా మీకైతే కనిపిస్తూ ఉందన్నమాట. ఏబిఎస్ ఫ్రంట్ వీల్కి ఉండటం వల్ల మీరు ప్యానిక్ బ్రేక్ చేసినప్పుడు, సడన్ బ్రేక్ కొట్టినప్పుడు వీల్ అయితే లాక్ అయ్యి స్కిడ్ అవ్వదన్నమాట. చాలా సేఫ్ బ్రేకింగ్ అయితే పడుతుంది. అలాగే మనకి 5 స్పోక్ ఎలాయ్ వీల్స్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి ట్యూబ్లెస్ టైర్సే 80/100 సెక్షన్ 17 ఇంచ్ టైర్స్ అనమాట. ఇక మడ్గార్డ్ వచ్చేసరికి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ మనకి అర్థమయ్యే విధంగా అయితే మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫ్రంట్ ప్రొఫైల్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. 31mm అన్నమాట. మీకు డ్యూయల్ డిస్క్ తీసుకున్నట్టుగా అయితే దాంట్లో మీకు 37 అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి నైట్రాక్స్ ఎండ్యూరెన్స్ సస్పెన్షన్ 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ ఫోర్క్లు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది. ఇక చైన్ అనేది స్టాండర్డ్ వర్షన్లో సీల్ చేయబడి ఉంటుంది అనమాట. డ్యూయల్ డిస్క్లో అయితే మాత్రం ఓపెన్ టైప్ చైన్ అయితే వస్తుంది. ఈ బైక్ మీకు కొంచెం మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది. ఫ్యామిలీకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇక బ్యాక్ సైడ్ 100/90 సెక్షన్ టైర్ అయితే చూడొచ్చు. అలాగే మనకి 130mm డ్రమ్ బ్రేక్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి బ్యాక్ సైడ్ ఆర్ఎల్పి సెన్సార్ కూడా ఉంది. మీరు సడన్ ఫ్రంట్ బ్రేక్ కొట్టినప్పుడు బ్యాక్ సైడ్ టైర్ లేకుండా మనకి సెన్సార్ వర్క్ అవుతుంది అనమాట. అలాగే మనకు ఒక సింగిల్ సీట్ అయితే చూడొచ్చు. ఫ్యామిలీ కోసమే రెడీ చేసినటువంటి స్టాండర్డ్ వేరియంట్ 150cc పల్సర్ అనమాట. సో మనకి రైడర్ సీట్ ఏదైతే ఉందో అది కూడా చాలా హైట్ తక్కువగా ఉంటుంది కాబట్టి 5.5 ఉండేవాళ్ళు కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అలాగే మనకి సింగిల్ పీస్ గ్రాబ్ రైల్ అయితే చూడొచ్చు. ఫ్యామిలీ కంఫర్టబుల్గా పట్టుకొని కూర్చునే విధంగా అయితే ఉంటుంది. ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని ఈ వెహికల్లో యూస్ చేయొచ్చు. OBD2 టెక్నాలజీకి అప్గ్రేడ్ అయినటువంటి బైక్ అనమాట. BS6 Phase 2 బైక్. హ్యాండిల్ బార్ అయితే మనకి ఆల్వేస్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అయితే వస్తుంది. చాలా మంచి విషయం. ఈ బైక్లో మనకి చాలా ఎలక్ట్రిఫైయింగ్గా ఉండేది ఈ హ్యాండిల్ బారే. సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉందన్నమాట. స్విచెస్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంది. హై బీమ్ లో బీమ్కి సపరేట్ బటన్ యాడ్ చేశారు. అలాగే హారన్ చూడొచ్చు. సైడ్ ఇండికేటర్ లైట్స్ చూడొచ్చు. అలాగే రైట్ సైడ్ మనకి ఇంజిన్ క్విల్ స్విచ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉందన్నమాట. సో మనకి వైజర్ అయితే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. డిజిటల్ కన్సోల్ అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ పెద్ద బ్రైట్గా అయితే లేదనమాట. డే లైట్లో కొంచెం ఇబ్బందిగానే ఉందని చెప్పొచ్చు. ఇక బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే మాత్రం ఎక్కడ పేరు పెట్టడానికి అయితే లేదు. సైలెన్సర్ మనకి చాలా స్టైలిష్గా బోల్డ్గా అయితే కనిపిస్తుంది. దాని మీద బ్లాక్ కలర్ ఫినిషింగ్ తోటి మనకి మఫ్లర్ అయితే కనిపిస్తుంది. హీట్ షీల్డ్ లాగా పనిచేస్తుంది. అలాగే పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే చూడొచ్చు. అలాగే మనకి రైడర్ ఫుట్ రెస్ట్ కనిపిస్తుంది. బ్రేక్ ప్యాడ్ కనిపిస్తుంది. మనకి ఇది కిక్ స్టార్ట్తో ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి బిల్డ్ క్వాలిటీలో భాగంగా ఇంజన్ గార్డ్ అయితే ఫైబర్ ప్లాస్టిక్ అయితే అందిస్తున్నారు అనమాట. మెటల్ ఇంజన్ గార్డ్ ఇచ్చినట్టుగా అయితే చాలా బాగుండేదని నాకు అనిపించింది. ఇక ఓవరాల్గా బజాజ్ పల్సర్ 150లో బిల్డ్ క్వాలిటీ పరంగా ఇక ఏం పేరు పెట్టడానికి అయితే లేదు. చాలా మంచి పార్ట్స్ అయితే యూజ్ చేశారు. ఓవరాల్గా ఈ బైక్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. డ్యూయల్ డిస్క్ అలాగే స్టాండర్డ్ వేరియంట్. డ్యూయల్ డిస్క్ వచ్చేసరికి 1,49,000 రూపాయలు. సింగిల్ డిస్క్ వచ్చేసరికి స్టాండర్డ్ వేరియంట్ 1,45,000 రూపాయల దాకా ఉంది. పాత వర్షన్కి కొత్త వర్షన్కి మధ్య 3,000 రూపాయల ప్రైస్ అయితే మాత్రం ఎక్కువ ఉందన్నమాట. సో డిజిటల్ కన్సోల్కి USB ఛార్జింగ్ పోర్ట్కి వీళ్ళైతే మాత్రం ఛార్జ్ చేశారు. రీజనబుల్ ప్రైస్ హైక్ అని చెప్పొచ్చు. ఇక మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే పల్సర్ 150 స్టాండర్డ్ వర్షన్లో బ్యాక్ సైడ్ టైర్ మనకి 100 సెక్షన్ టైర్ ఉంటుంది. లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్. దీని కనుక మీరు డీసెంట్గా డ్రైవ్ చేసినట్లయితే 50 నుంచి 55 కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే ఈజీగా ఆఫర్ చేస్తుంది. ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. కాకపోతే సస్పెన్షన్ బ్రేకింగ్ అయితే మాత్రం కొంచెం తగ్గుతుంది డ్యూయల్ డిస్క్తో పోల్చుకున్నట్లయితే. సో సాఫీ సీట్ కాబట్టి ఫ్యామిలీ కోసం అయితే ఈ వెహికల్ని మస్ట్ అండ్ షుడ్గా మీరైతే తీసుకోండి. ఇక డ్యూయల్ డిస్క్ వచ్చేసరికి మనకి 40 నుంచి 45 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 120 సెక్షన్ టైర్ ఉండటమే దీనికి కారణం అన్నమాట. రెండు కూడా సపరేట్ ఇంటెన్షన్ తోటి అయితే తయారు చేశారు. డ్యూయల్ డిస్క్ పక్కా యూత్ని టార్గెట్ చేస్తూ వచ్చిన బైక్ అన్నమాట. స్టాండర్డ్ వేరియంట్తో పోల్చుకుంటే 4,000 రూపాయలు ఎక్స్ట్రా ప్రైస్ అయితే ఉంటుంది. రెండు కూడా 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తున్నాయి కాబట్టి మీరు ఫుల్ ట్యాంక్ చేసుకుంటే ఒక మంచి లాంగ్ రైడ్ రేంజ్ అయితే పొందొచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, బజాజ్ పల్సర్ 150 2024లో వచ్చినటువంటి గ్రాఫిక్స్ చేంజెస్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడినటువంటి డిజిటల్ కన్సోల్, అలాగే USB ఛార్జింగ్ పోర్ట్ ఫీచర్స్ మీకు నచ్చినాయా లేదా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ రెండు బైక్స్లో మీరు ఏ బైక్ తీసుకుంటారు అనేది కూడా మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందించానని నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టుగా అయితే ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ బైక్స్ యొక్క రైడ్ రివ్యూ అయితే నేను పోస్ట్ చేస్తాను అనమాట. ఇది మిస్ కాకుండా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.